హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. మీకు లేటెస్ట్ బీటెక్ అయిపోయినా ఆర్ మీరు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నా ఆర్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే దానికి వచ్చిన ఆర్ మీరు రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయినా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఉంది. మీరు కొంచెం ఆలోచించండి. ఒకవేళ మీకు ఇంకా జాబ్ రాకపోయి ఉంటే మీరు నిజంగా ఒక మూమెంట్ తీసుకొని ఆలోచించండి. మీకు నిజంగా మీరు చదివిన చదువుకి, మీరు వెళ్తున్న డైరెక్షన్కి మీకు క్లారిటీ ఉందా? మీకు నచ్చే చేస్తున్నారా ఆ పని, ఆ జాబ్ అయినా, ఆ కోర్స్ అయినా, ఇన్ని రోజులు చదవడమైనా మీకు నచ్చే చదివారా? ఆర్ పేరెంట్స్ ప్రెజర్ ఆర్ అందరూ చదువుతున్నారు కదా అని చదివారా? టు బి వెరీ హానెస్ట్, వెన్ ఇట్ కమ్స్ టు నా సైడ్కి వచ్చేసరికి అంటే అందరు చదువుతున్నారనే చదివాను. గొర్రెల్లాగా అందరు వెళ్తున్నారు, అందరు ఇంటర్లో జాయిన్ అయ్యాను, అందరు బీటెక్లో జాయిన్ అయ్యాను. సో ఇట్ వాజ్ అ లూప్. బట్ నేను లేట్గా రియలైజ్ అయ్యింది ఏంటంటే నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదని. సో మీ అందరికి చెప్తున్నా, మీకు ఇంకా జాబ్ రాకపోయినా, మిమ్మల్ని పేరెంట్స్ వేధిస్తున్నా, మిమ్మల్ని రిలేటివ్స్ ఊరికే అడుగుతున్నా, ఫస్ట్ మీరు ఒకటి ఆలోచించండి. ఇది మీ లైఫ్, వాళ్ళ లైఫ్ కాదు. సో ఫస్ట్ పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఎలాగో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మీ మీద ఇన్ని రోజులు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఒక మూమెంట్ తీసుకొని ఆలోచించండి, ఇన్వెస్ట్ చేయడం వాళ్ళ తప్పు, ఇన్వెస్ట్ చేయడం వల్ల బాధ్యత, దాంట్లో కంటిన్యూ అవ్వాలా లేదా అనేది మన ఇష్టం. సో మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు ఎంత చదివినా ఏం లాభం ఉండదు. అట్లనే మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పట్లేదు. మీరు మంచిగా ట్రై చేసి ఉంటే, మీకు చదవడంలో ఇంట్రెస్ట్ వస్తే, ఒక ఫ్లో స్టేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్స్. యూ కెన్ గో ఫార్వర్డ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, మీరు రీల్స్ చూస్తున్నప్పుడు రీల్స్ ఆపేసి చదువుదాం అనిపించాలి, రీల్స్ ఆపేసి ఏదైనా పని చేద్దాం అనిపించాలి. బట్ ఆ పని చేస్తూ టైంపాస్ కొంచెం రీల్స్ చూద్దాం అనిపించొద్దు. సో కెరీర్లో అలా ఉండొద్దు. సో ఎక్కడున్నాను, మీరు జాబ్ రాకుండా ఇంట్లో ఉంటే ఏం చేయాలి, ఆర్ జాబ్ వచ్చినా ఏదైనా ఇంటర్న్షిప్లో ఉన్న జాబ్లో ఉంటే ఏం చేయాలి? జాబ్లో ఉన్న వాళ్ళైతే వీకెండ్స్, జాబ్ లేని వాళ్ళైతే ప్రతిరోజు మీరు కొన్ని కెరియర్స్ ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ డాన్సింగ్, సైక్లింగ్, మనకి అన్ఆర్థోడాక్స్ కెరియర్స్, నార్మల్గా ఉన్న డాక్టర్, ఇంజనీర్, టీచర్ అవి కాకుండా అన్ఆర్థోడాక్స్ కెరియర్స్ మనకి ఇప్పటివరకు ఏవైతే చెప్పలేరో, లైక్ డాన్సింగ్, యోగా, సైక్లింగ్, ఎడిటింగ్, వెబ్సైట్ మేకింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. లేని కెరీర్ని కూడా మీరు సృష్టించగలిగేంత ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ దాట్, మీరు ఏదైనా కెరీర్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు మీకు స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని కాదు. మీరు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయని కొన్ని రోజులు ట్రై చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే నచ్చినట్టు అనిపించకపోవచ్చు. మీకు నచ్చకపోయినా నేర్చుకుంటూ ఒక 1 month ట్రై చేస్తే దెన్ యూ విల్ గెట్ టు నో. సో నేను ఇంట్లో ఫ్లో స్టేట్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. నేను వీడియోస్ ఎడిట్ చేసిన కొద్దీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ వెదర్ యూ కెన్ మేక్ మనీ విత్ ఇట్ ఆర్ నాట్. మీరు పైసలు సంపాదించగలరా లేదా అని కూడా చూసుకోవాలి. సో దీస్ టూ థింగ్స్. అండ్ వన్ థింగ్ ఈజ్ కామన్ బ్రో ఆర్ సిస్టర్, ఖచ్చితంగా పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, రిలేటివ్స్ ప్రెషర్ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి నీ లైఫ్ మీద నువ్వు కంట్రోల్ చేసుకో. కొన్ని అట్లీస్ట్ ఒక 5-6 కెరియర్స్ ఎక్స్పీరియన్స్ చేయి. ఒక్క కెరియర్ పైన 10-20 అవర్స్ ఎఫర్ట్ పెట్టు ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇంకా 20 అవర్స్ తర్వాత కూడా ఏం నచ్చలేదు, నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు అనిపిస్తే జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. అండ్ ఎట్ ది ఎండ్ అస్సలే వర్కౌట్ కాలేదనుకో, ప్రస్తుతానికి మీరు ఏ కెరీర్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కెరీర్కి వెళ్ళేసి దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. బట్ వన్ థింగ్ ఈజ్, మీరు ఈ ఆలోచన ఆపేయాలి. ఆ పేరెంట్స్ ఇన్ని రోజులు ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకెన్ని రోజులు మనీ నా మీద ఇన్వెస్ట్ చేస్తారు, నేను ఇప్పటికైనా సంపాదించడం స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ 20sలో ఉన్నాను. ఇవన్నీ బుల్షిట్. మీరు కొంచెం టైం తీసుకొని
తొందరగా శాంప్లింగ్ చేసుకోకుండా మీరు ఆ కెరీర్ని ఐడెంటిఫై చేయగలిగితే దెన్ నో వన్ విల్ ఎవర్ స్టాప్ యూ మ్యాన్. మీరు సరదాకే వాళ్ళు నీపై ఇన్వెస్ట్ చేసిన మనీ సరదాకే సంపాదించగలరు. సో టేక్ యువర్ టైం బ్రో, ఎక్స్పీరియన్స్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, తొందరగా శాంప్లింగ్ చేసుకోవద్దు. వన్ థింగ్ ఈజ్ దట్ బీ వెరీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. సో నా గురించి నేను ఒక హానెస్ట్గా ఎప్పుడున్నానంటే, నాకు తెలుసు నాకు ఇంటర్ తర్వాత ఏముంటుందని క్లారిటీ లేదు, బీటెక్ తర్వాత ఏముంటుందని క్లారిటీ లేదు, 10th తర్వాత ఏమేమి ఉంటాయని క్లారిటీ లేదు. నాకు తెలియదు అసలు నా ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు. సో అందరిలాగా గొర్రెల్లాగా పాలు దేనికనే వస్తూ ఇక్కడ దాకా వచ్చాను. సో మీరు కూడా ఏమేమి తప్పులు జరిగినాయో వాటిని అర్థం చేసుకొని ఇట్లా మార్చగలం. లైక్ నాకు ఇప్పుడు వీడియో మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ జస్ట్ స్టార్టెడ్ సైడ్ బై సైడ్. ఈవెన్ ఇట్ వర్క్స్ అవుట్, ఇట్ డజంట్ మ్యాటర్. నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా అంతే. ఐ నెవర్ కేర్ అబౌట్ వ్యూస్, సబ్స్క్రైబర్స్, నథింగ్. సో be very honest to yourself, man. That's it. So thank you for watching. Please support me, like, share and subscribe. See you in the next video. Thank you.